అయ్యా నాకు భయం వేసేస్తుంది, అయ్యా నాకు దడొచ్చేస్తుంది, నాకు చాలా భయం ఆందోళన కలిగి ఉన్నానయ్యా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నప్పుడు దైవజనుడైన ఎలీషా గారు ప్రార్థన చేసి, నాయన ఈడి కన్నులు తెరయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఎవరి కన్నులు? గెహాజీ యొక్క కన్నులు తెరవమన్నాడండి. ఎలీషా గారికి ఏం కనబడుతుందండి? ఏం కనబడుతుంది? దేవుని సైన్యము కనబడుతుంది. గెహాజీకి ఏం కనబడుతుంది? పట్టణము చుట్టూ ఉన్నటువంటి మానవ సంబంధమైనటువంటి మనుషులు, మానవ సంబంధమైన సైన్యం కనబడుతుంది. ఎలీషాకు మట్టుకు ఏం కనపడుతుందంటే దేవుని సైన్యము, పరలోక సైన్య సమూహము ఎలీషా గారికి కనబడుతుంది. ఆ సైన్యం ఎదుట ఎవరైనా నిలబడగలరా? ఆ సైన్యం ఎదుట ఎవరైనా నిలబడగలరా? ఇప్పుడెప్పుడైతే గెహాజీ కన్నులు తెరవమన్నాడు, గెహాజీ యొక్క కన్నులు తెరవబడినప్పుడు ఎలీషా గారి చుట్టూనటండి అగ్ని రథములు పరలోక సైన్య సమూహము ఎలీషా గారు చుట్టూ ఉన్నాయటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముచున్న వారు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దామా? ఏలియా చుట్టూ ఉన్న కాపుదల మన చుట్టూ కూడా ఉన్నది. హల్లెలూయా. ఏలియాకి ఇచ్చిన రక్షణ, ఆ కృపగల దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. అందుని బట్టి మనం అందరం కూడా గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. గట్టిగా తప్పలు కొడదాం. హల్లెలూయా. చూడనివి చూచున్నట్లు చేసే దేవుడు. ఎలీషా గారికి కనబడుతున్నాయి, గెహాజీకి కనబడట్లేదు. ఎలీషా గారికి కనబడుతున్నాయి కనుక ఎలీషా గారు ఎలాగున్నారు? ధైర్యంగా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తే నువ్వు ధైర్యంగా ఉంటావు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలిగితే నువ్వు ధైర్యంగా ఉంటావు. దేవుని నువ్వు చూడగలిగితే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఇక్కడ ఆ చూసే కన్నులు మనకు కావాలి. ఎలీషా గారికి కనబడుతున్నది, గెహాజీకి కనబడట్లేదే. ఎలీషా గారికి కనబడుతున్నది, గెహాజీకి కనబడట్లేదే. ఇప్పుడు గెహాజీకి అవి చూచే కన్నులు దేవుడిచ్చినప్పుడు గెహాజీకి కూడా ఏమైనా అని గెహాజీ కూడా చూడగలిగాడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్ను చూసే కన్నులు నాకు దయచేయమని దేవుడు అనగా, నీ కృప కొరకు కనిపెట్టే కన్నులు నాకు ఇయ్య. నీ కృపను గూర్చి వర్ణించగలిగేటుడే ఆ కృప నాకు దయచేయ. ఆ నేత్రాలు మనకు కావాలి. ఆత్మీయ నేత్రాలు మనకు తెరవబడాలి. ఇక్కడ గెహాజీకి భౌతిక సంబంధమైన నేత్రాలు, భూ సంబంధమైన వాటిని మనం చూస్తున్నాం. పర సంబంధమైన వాటిని ఎప్పుడు చూస్తాం? అవి చూడాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మనందరి ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరుచునుగాక. మరలా చెప్దాం, మనందరి ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరుచునుగాక. మనందరి ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరుచునుగాక. బలహీనతలో మనల్ని బలపరచునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే వారు అక్కడ గుంటలు తవ్వారో ఆ గుంటల్లో ఏమొస్తాయటండి? నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఎన్ని గుంటలు తవ్వారో అన్ని గుంటల్లోంచి కూడా ఏమవుతున్నాయండి? భూమిలోంచి జలం వస్తుంది అనుకోండి, దాని పక్కన గుంట తవ్వేమనుకోండి, ఇందులో జలం ఏమైపోద్ది చెప్పండి? ఇందులో జలం ఏమైపోద్ది? ఆగిపోద్దండి. ఇక్కడ జలం వస్తుంది అనుకోండి, పక్కన ఇంకో గుంట తవ్వేమనుకోండి, దానికి బాగా దారి చూపించామంటే ఈ నీళ్ళు ఏం చేస్తాయి? కానీ ఇక్కడ ఏమవుతుందట, ఎన్ని గుంటలు తవ్వితే ఆ గుంటల్లో ఏమొస్తున్నాయటండి? ఈ నీళ్లు ఎలాంటి నీళ్ళు అటండి? బలహీనులను బలపరిచే నీళ్ళు. ఇప్పుడు సైన్యం ఏమైపోతుందండి? బలహీనమైపోద్ది. యుద్ధం చేయాలంటే బలం పొందాలి. ఎంత బలం పొందాలి? వారికంటే. ఇప్పుడు బోయాజు గారిని గెలవాలంటే నాకు బోయాజు గారి కంటే ఎక్కువ బలం ఉండక్కర్లేదా? మోయాబీలు గెలవాలంటే ఇజ్రాయిల్కి, యోధావారికి, ఎదోమీయులకి ఎంత బలం ఉండాలండి? వారికంటే ఎక్కువ బలం ఉండాలి.
గొలియాతుని గెలవాలంటే దావీదుకి గొలియాతు కంటే ఎక్కువ బలం ఉండాలి. వచ్చిందా లేదా? ఏమండి, మొన్న సేవకుల మీటింగ్లో అయిపోయిన తర్వాత నేను కూర్చుని ఉంటే ఒక దైవ సేవకు నా దగ్గర భోజనం చేస్తూ, అయ్యా దావీదుకి ఎంత బలం అండి అన్నాడు. సింహము యొక్క బలము ఎలుగుబంటి యొక్క బలం. ఎలుగుబంటి సింహము మందలోకి వచ్చినప్పుడు సింహము నుండి ఎలుగుబంటి నుండి తన గొర్రె పిల్లని అతను ఏం చేశాడండి? కాపాడు. సింహం బలం ఎంతండి? ఏమండి, సింహం ఒక్కసారి గుద్దింది అనుకోండి, ఒక 100 కేజీల రాయి వచ్చి తగిలితే ఎలాగుంటుంది? అలాగుంటుంది. అంత బలంగా తగులుతుందండి. కాడి చచ్చిపోవటమే కానీ ఇంకేముండదండి. సింహము నుండి ఎలుగుబంటి నుండి గొర్రె పిల్లను కాపాడుకోగలిగాడంటే దావీదు గారిది ఎంత బలమోనండి అన్నాడండి. ఎందుకు అలాగ అనుకుంటున్నారంటే రెండింటి మీదకి వెళ్ళటం సామాన్యమైన విషయం కాదు కదండి నేనన్నాను. దావీదు చాలా బలహీనుడండి అన్నా. దావీదు చాలా బలహీనుడు. ఎందుకో తెలుసా? అతడు నిజంగా బలవంతుడైతే తండ్రి ఎక్కడికి పంపుతాడండి? చెప్పండి, తండ్రి ఎక్కడ పంపుతాడు? చెప్పండి. యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి ఆ గురువుగారి దగ్గరికి పంపుతాడండి. గురువుగారి దగ్గరికి పంపుకోకుండా అన్నలందరికీ ఏమి నేర్పాడు? ఏమండి, దావీదు యొక్క అన్నలందరూ ఏం చేస్తున్నారు? యుద్ధములో పోరాడుతున్నారు, సైన్యంలో ఉన్నారండి, ఆర్మీలో ఉన్నారు వారు. దావీదు అక్కడ ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదుని గొర్రెల్లో పెట్టాడు తండ్రి, బలహీనుడు గనుక. అయితే దావీదు నమ్మిన దేవుడు బలవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విషయం దావీదు చెప్తున్నాడు. ఎలుగుబంటి యొక్కయు సింహము యొక్కయు బలము నుండి నన్ను కాపాడిన నా దేవుడైన యెహోవా అంటున్నాడు. ఎవరు కాపాడారని చెప్తున్నాడు? దేవుడే నన్ను కాపాడాడు. నిశ్చయముగా ఈ గొలియాతు నుండి కూడా దేవుడే నన్ను కాపాడుతాడు. గొలియాతు మీదకి వెళ్ళడానికి ఇజ్రాయేల్ యొక్క సైన్యము 12 గోత్రాల సైన్యం ఉందండి. సైన్యం అంతా భయపడిపోతుంది. గొప్ప ప్రవక్తలు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, కానీ ఎవరు వెళ్ళడానికి ముందుకు రాలేదు. కానీ దావీదు వెళ్ళాడు. ఏం చూసుకున్నాయి అంటే నా దేవుడైన యెహోవాను చూసుకుని. దేవునికి స్తోత్రం. నిన్నెవడైనా అడిగాడు అనుకోండి, నా ప్రభుని చూసే అని చెప్పగలిగి ఆ ధైర్యం మనకు కావాలి. యేసుని బట్టే మొద్దుకైనా అడుగుతున్నాడు, నీకెక్కడ ధైర్యం అంటే నా ప్రభుని బట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే గెహాజీ యొక్క కన్నులు తెరవబడ్డాయో ఎలీషా గారు చుట్టూ ఏం కనపడుతున్నాయండి? అగ్ని రథాలు కనపడుతున్నాయి. ఎలుగు వచ్చేస్తుంది. గురువుగారు లేచారు కదా, వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగించాడండి. గెహాజీతో అంటున్నాడు, ఊరకని నిలిచి చూడమన్నాడండి. ఊరికనే చూడమన్నాడు ఎలీషా గారి గెహాజీతోటి. చూస్తూ ఉంటే ఎలీషా గారి మీదకి రావాల్సిన సైన్యం ఏమవుతుందంటే వారిలో వారు ఏం చేస్తున్నారటండి? ఏం చేస్తున్నారు? కొట్టేసుకుంటున్నారండి. వాళ్ళలో వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపేసుకుంటున్నారండి. ఎందుకో తెలుసా? దేవుడు వారి కన్నులకు అంధత్వాన్ని కలుగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెహోరాముతో అన్నాడు, నువ్వు దేవునికి భయపడట్లేదు కనుక నేను నీ గురించి అయితే మాట్లాడను, కానీ యెహోషువపాతుని బట్టి నేను ప్రార్థిస్తున్నాను, యెహోషువపాతుని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇదిగో యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఏం చేయమంటున్నాడండి? యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. చాలమ్మా.
ఇది యెహోవా కింద వచ్చిన కూడా చదువు. ఇది యెహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఆయన మోయాబీలను మీ చేతులకు అప్పగించిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోరాము భయపడిపోయాడండి. అయ్యో మనము బలహీనులం అయిపోతున్నాం అనుకున్నాడు. కానీ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి దైవ సేవకుని దగ్గర విచారణ చేసినప్పుడు దైవ సేవకుడు చెప్తున్న మాట ఏంటండి, ఇది దేవుని దృష్టికి చాలా అల్పమైన కార్యము, చాలా చిన్న కార్యము. మీరు భయపడుతున్న ఈ కార్యమును చూడండి, ఇది చాలా చిన్న కార్యము. ప్రియ దైవ జనాంగమా, నీ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాగున్నా సరే, అది చాలా అల్పమైంది. నీ దేవుడు గొప్పవాడు. నీ దేవుడు నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. నీ పరిస్థితిని నీ జీవితంలో అయ్యో ఉన్నవి లేనట్లును లేనివి ఉన్నట్లును చేసే దేవుడు. నీ పరిస్థితిని చూసి భయపడుతున్నావా? నీ ఆర్థిక ఇబ్బందులు చూసి భయపడుతున్నావా? నీ బిడ్డలు చూసి భయపడుతున్నావా? లేదా నీ కుటుంబం చూసి భయపడుతున్నావా? నీకున్నటువంటి మరి పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఇది ఆయన దృష్టికి అల్పమే. నిశ్చయముగా మీ శత్రువు మీ చేతులకు అప్పగింపబడతాడు. మోయాబీయులు మీకు అప్పగింపబడతాడు. ఎవడైతే నీకు విరోధంగా ఉన్నాడో వాడు ఏమవుతాడటండి? అప్పగింపబడతాడు. నేను అప్పగిస్తాను అంటున్నాడండి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? నీకు భరోసా ఎవరిస్తున్నారు? నీకు భరోసా ఎవరిస్తున్నారు? నీ దేవుడే నీకు భరోసా ఇస్తున్నాడు. నీ పరిస్థితిని నేను మారుస్తాను, నీ స్థితిని మారుస్తాను, నీ కుటుంబాన్ని మారుస్తాను, నీ ఆర్థిక పరిస్థితుల నుండి నీకు విడుదల దయచేస్తానని నీ దేవుడే నీతో మాట్లాడుతున్నాడండి. అర్థమవుతుందమ్మా? ఇక మనం ఏమవ్వకూడదు, భయపడకూడదు. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథము 84 వారు బాకాలోయలో నుండి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాకాలోయలో పడివారు వెళ్ళుచు దానిని ఏం చేస్తున్నారటండి? చాలా భయముగా. ఇప్పుడు ఈ లో ఏమైపోయిందండి? ఈ ఎడారి ఏమైపోయింది? అక్కడ పరిస్థితి ఎడారిగా ఉంది. ఆ పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది? జలమయముగా అయిపోయింది. నీ జీవితం కూడా ఎండిపోయిందేమో. నీ జీవితము సిగురు లేకుండా, ఫలములు లేకుండా, కాయలు లేకుండా నీవు ఉన్నావేమో. మొదట నిన్నేం చేస్తానన్నాడు? జలమయముగా చేస్తానంటున్నాడండి. ఎండిన నీ జీవితాన్ని, మోడుబారిని బ్రతుకును ఆయన ఏం చేస్తానంటున్నాడు? సిగురింప చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోడుబారిన జీవితాలను సిగురింప చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఇక్కడటండి ఆ ఎడారిని ఏం చేసాడట తెలుసండి? జలమయముగా చేసాడటండి. ఆ ఎడారి దేనితో నింపాడటండి? దీవెనలు. తొలకరి వాన వస్తే ఎలాగొస్తుందో, తొలకరి వాన కురిస్తే ఎలాగైతే జలమయమైపోతుందో, వర్షం లేకపోయినా, గాలి లేకపోయినా ఏంటండి? వర్షం రావాలంటే మేఘాలు రావాలి, మేఘాలు రావాలంటే గాలి రావాలి కదా. మేఘాలకు ముందేమొస్తుంది? ఏమండి, వర్షానికి ముందేమొస్తుంది? మేఘాలు వస్తాయి కదండి. గాలి, మేఘము, వర్షం అండి. గాలి లేకపోయినా, మేఘాలు లేకపోయినా, వర్షం కురకపోయినా అది ఏమవుతుందండి? జలమయమైపోతుంది. నీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినా, ఏ దారి నీకు కనబడకపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. నిన్నెవ్వరూ చూడకపోయినా నీ దేవుడు నిన్ను చూస్తాడు. కాకులకు ఆజ్ఞ ఇచ్చి, ఏమండి, కాకులకు ఆజ్ఞ ఇచ్చి, చెప్పండి, గట్టిగా చెప్పండి. కాకులకు ఆజ్ఞ ఇచ్చి ఏలి ఆకలి తీర్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇస్తే మనం ఏమవుతాం? ఆశీర్వదింపబడతామండి. దేవుడు మనల్ని దీవిస్తాడు.
మన ధననిధిలాగే ఉంటుంది. గమనిస్తున్నారా? ఇక్కడ లేఖనాన్ని మనం చూస్తుంటే తొలకరి వాన కురిస్తే ఎలాగైతే భూమి జలమయమైపోయిందో, నీళ్లతో నింపబడిందో, ఈ తొలకరి వాన కానీ ఏది రాకపోయినా సరే ఆ గుంటలటండి, ఆ ప్రాంతాన్ని ఏం చేస్తున్నట్టండి, జలమయంగా చేస్తుంది. మీకును, మీ పిల్లలకును, మీ పశువులకును, మీ ఒంటెలకు, మీ గుర్రాలకు సమృద్ధిగా, ఎలాగటండి, సమృద్ధిగా. నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామండి? నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? జాగ్రత్తగా వాడతాం. నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? అసలు లేవనుకో నీళ్ళు, పక్కోడికి కూడా ఒక సొక్కు కూడా ఇవ్వం. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం ఏమైపోయిందటండి, జలమయముగా అయిపోయిందండి. వారు ఏమవుతున్నారటండి, నానాటికి ఆ నీళ్లు త్రాగి వారు ఏమవుతున్నారటండి, నానాటికి బలాభివృద్ధి. అక్కడ ఏం రాయబడిందండి, బలహీనులు అవుతున్నారని రాయబడదా? ఏమని? బలాభివృద్ధి. బలవంతులు అవుతున్నారు. రోజు రోజుకి ఏమవుతున్నారండి, బలమును పొందొచ్చు. వారు ఏం చేస్తున్నారట, ప్రయాణము చేస్తున్నారట. వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడును. దేవునికి స్తోత్రం. వారు ఎక్కడ కనబడుతున్నారటండి? వారు ఉన్నది ఎక్కడే, కానీ ఎక్కడ కనబడుతున్నారట? మనం ఉన్నది ఎక్కడే, మనం ఎక్కడ కనబడాలి? సియోనులో ఉన్న దేవుని సన్నిధిలో కనబడాలి. ఎప్పుడు మనం కనబడతాం? ఆ నీళ్లు త్రాగినప్పుడు. ఆ నీళ్లు త్రాగినప్పుడు దేవుడు అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇంకెన్నటికీ దప్పికొనడు. ఈ నీళ్లు వారిలో ఊరేడి నీటి బొగ్గలాగా ఉంటారు. ఎక్కడ సంపాదించుకోవాలి నీళ్లు? యేసు దగ్గర సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదించుకోవాలి? దేవుని సన్నిధిలో సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో ఎలా సంపాదించుకోవాలి? ఆయన మాట విని ఆ మాటకు లోబడుట ద్వారా, వాక్యము విని వాక్యమునకు లోబడుటయే జీవజలములు. వాక్యమే జీవజలమండి. వాక్యాన్ని సంపాదించుకున్నాడంటే వాడు ఏం సంపాదించుకున్నట్టు? జీవజలాన్ని సంపాదించుకున్నట్టు. జీవజలమును సంపాదించుకున్నవాడు వాడు ఎక్కడ ఉంటాడండి? సియోనులో దేవుని సన్నిధిలో వాడు కనబడతాడు. దేవునికి స్తోత్రం. సియోనులో దేవుని సన్నిధిలో కనబడే ప్రతి వాడు ఇక్కడ ఎలాగుంటాడండి? సురక్షితంగా ఉంటాడు. నీవు సియోనులో దేవుని సన్నిధిలో కనబడుదువుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ప్రియమైనటువంటి వారా, ఇప్పుడు ఇజ్రాయేలు రాజుకి జయం ఎలాగొచ్చింది? ఇజ్రాయేల్ రాజుకి జయం ఎలాగొచ్చింది? మోయాబీలు నిశ్చయముగా మీకు అప్పగిస్తానని దేవుడి మాట చెప్పడానికి గల కారణం ఏంటి? ఎందుకు దేవుడు మాట్లాడాడు? ఎందుకు ఆ ఎడారిని జలమయంగా చేశాడు? ఎందుకు చేశాడు చెప్పండి అమ్మా. ఎందుకు చేశాడు? దేవునికి భయపడే రాజు అయినటువంటి యెహోషువపాతును బట్టి. అర్థమవుతుందా? యెహోషువపాతును బట్టి భయపడినటువంటి ఇజ్రాయేల్ రాజు అయినటువంటి యెరోరాము కూడా ఏమయ్యాడండి? ఆశీర్వదింపబడ్డాడు. నీ ఇంట్లో ఒకరు భయపడతారు, ఒకరు భయపడరు. అక్కడ సమస్య ఏర్పడుతుంది. అత్తగారు దేవునికి భయపడుతుంది అనుకోండి, కోళ్ళు దేవునికి భయపడట్లేదు అనుకోండి, అక్కడ ఎలాగుంటుంది? అలాగే కోడలు భయపడుతూ అత్తగారు భయపడట్లేదు అనుకోండి, అక్కడ ఏముంటుందండి? దెబ్బలాట్లే కదా. అక్కడ కలిసి చేయగలరని ఒక విశ్వాస అవిశ్వాసతోటి జోడీ కట్టగలుగుతారా? కానీ ఇక్కడ భయపడే రాజు భయపడినటువంటి రాజుతో పరిస్థితులను బట్టి స్నేహం చేయవలసి వచ్చింది, పరిస్థితులను బట్టి వెళ్ళవలసి వచ్చింది. అయితే భయపడిన రాజుని బట్టి భయపడే రాజుని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ భయపడే రాజుని బట్టి భయపడిన రాజుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అలాగే నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి ఏం రావాలి? ఆశీర్వాదం రావాలి. ఎప్పుడు వస్తుంది తెలుసా? నీవు దేవునికి భయపడినప్పుడు. దేవునికి భయపడకపోతే ఆశీర్వాదం రాదు. కనుక మనము దేవునికి భయపడితే మనల్ని బట్టి మన కుటుంబము, మన గ్రామము, మన సంఘము కూడా ఏమవుతుందండి?
చెప్పండమ్మా. 3 రాజ్యాల నుండి సైన్యం వచ్చిందండి. ఇక్కడ దేవునికి భయపడేవాడు ఒక్కడే ఉన్నాడు. సైన్యం 3 రాజ్యాల సైన్యం అండి. ఇజ్రాయెల్ సైన్యం, యోధా సైన్యం, ఏదోము సైన్యం అండి. 3 రాజులు ఉన్నారు. 3లో దేవునికి భయపడేవాడు యోషువ. ఈ ఒక్క రాజుని బట్టి ఈ 3ని 3 సైన్యాలను కూడా దేవుడు ఏం చేశాడండి? కాపాడండి. ఎక్కడ ప్రాణ నష్టం జరగనివ్వలేదండి. వీరి ప్రాణాల్లో ఒక్క ప్రాణం కూడా రాలిపోయినట్లుగా లేదండి. యెహోషువపాతుని బట్టి సైన్యం అంతా కూడా ఆశీర్వదింపబడి, నిన్ను బట్టి నీ సంఘం ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. ప్రియమైనటువంటి వారరా, ఈ మధ్యాహ్న కాలంలో ఒక తీర్మానం చేసుకో. అయ్యా, నన్ను బట్టి నా కుటుంబము, నన్ను బట్టి నా ప్రాంతము, నన్ను బట్టి నా సంఘం ఆశీర్వదింపబడాలి. నిన్ను బట్టి నీ సంఘము వృద్ధవాలి. నిన్ను బట్టి నీ యొక్క కుటుంబం మీదకి డబల్ ఆశీర్వాదం రావాలి. ఏబుని బట్టి ఏబు కుటుంబం మీదకి ఎంత వచ్చిందండి? చెప్పాలి. 2 అంతల ఆశీర్వాదం. నిన్ను బట్టి నీ కుటుంబంలో కూడా 2 అంతల బ్లెస్సింగ్స్ రావాలి, 2 అంతల ఆశీర్వాదం రావాలి. అలాగే నిన్ను బట్టి నీ సంఘం మీద కూడా 2 అంతల ఆశీర్వాదం రావాలి. మీరందరూ 2 అంతల ఆశీర్వాదం పొందినట్లుగానే ఈ నెలలో 2వ శనివారం 14వ తారీఖు లిమిటెడ్ ప్రేయర్, బ్లెస్సింగ్స్ అన్లిమిటెడ్ ఆశీర్వాదాల కోసం ప్రార్థన. నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే 14వ తారీఖున జరిగేటువంటి 12 గంటల ప్రార్థనలు మీరందరూ కూడా కుటుంబాలతో పాలు పంపులు నోట్ చేసుకోండి. ఆ రోజు మీ ఉద్యోగాలు కావచ్చు, మీ పనులు కావచ్చు, సెలవు పెట్టుకుని దేవుని సన్నిధిలో ఉండడానికి మీరు తీర్మానం చేసుకోండి. మీ కుటుంబం మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం రావాలి. అది కొంచెంగా కాదు, 2 అంతల ఆశీర్వాదం. మునుపటి కంటే అత్యధికంగా నువ్వు ఆశీర్వదింపబడాలి. మునుపటి కంటే డబుల్గా నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి. మునుపటి కంటే ఎక్కువ నువ్వు దీవింపబడాలి. మునుపు నీకు పండిన పంట కంటే ఎక్కువ పంట డబల్ పండాలి. మునుపటి నీ సంపాదన కంటే డబల్ అవ్వాలి. మునుపటి ఆశీర్వాదం కంటే డబల్ అవ్వాలి. మునుపటి కంటే డబలు జ్ఞానవంతులు నీ బిడ్డలు అవ్వాలి. మునుపటి కంటే డబల్గా అన్ని విషయాల్లో కూడా 2 అంతలుగా మీరు ఆశీర్వదింపబడాలి. కనుక 14వ తారీఖు జరిగేటువంటి ఆ యొక్క మరి లిమిటెడ్ ప్రేయర్లో మీరు అందరూ పాలు పంపులు పొందండి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు ప్రార్థన, స్తుతి, వాక్య ధ్యానము 12 గంటలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబము పాల్గొవాలి. మీ పిల్లలతో పాల్గొవాలి. అందరూ కూడా పాల్గొవాలి. అందరూ కూడా ఆశీర్వదింపబడాలి. అందరూ కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రభు వైపు చూడండి. దేవుణ్ణి అడుగుదాం, నాయన నీకు నాకు అభ్యంతరకరంగా ఉన్న ప్రతి దానిని మీరు తీసివేయండి ప్రభు. యెహోషువపాతుని బట్టి ఎలాగైతే నువ్వు ఆశీర్వదించావో ప్రభా, యెహోషువపాతుని బట్టి నైనా ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాగైతే జయాన్ని ఇచ్చావో, ఇజ్రాయేల్ రాజుకి ఎలాగైతే జయాన్ని ఇచ్చావోనైనా, మోయాబీలు ఏ రీతిగా అయితే వారికి అప్పగించావనైనా, ఎడారిలో నా తండ్రి గాలి లేకపోయినా, వర్షం లేకపోయినా సరే, గాలి లేకపోయినా, వర్షం లేకపోయినానైనా సమృద్ధిగా నీళ్ళు ఎలాగైతే ఇచ్చావో ప్రభా, నా జీవితంలో పరిస్థితులు ఎంత అనానుకూలంగా ఉన్నా, పరిస్థితులు ఏ రకంగా ఉన్నా సరే నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా. తొలకరి వాన జలమయము చేయనట్లుగా, తొలకరి వాన జలమయము చేయనట్లుగా, తొలకరి వాన ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మరి నాయన నా జీవితంలోనైనా నీ దీవెనలు ఆశీర్వాదకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి ప్రభు నా తండ్రి. నైనా ఇదిగో నాయన నీ దాసుని నుండి మాట్లాడావు ప్రభు. నాయన నువ్వు దాసుని నుండి నాతో మాట్లాడావు ప్రభా. నేను నాయన నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలి నాయన, నేను నా ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మారాలి నాయన, నేను నా సంఘానికి ఆశీర్వాదకరంగా మారాలి నాయన. నన్ను బట్టి నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నన్ను బట్టి నా సంఘాన్ని ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా. నోరు తెరిచి అడగండి. ఎవరు మట్టుకు వారు, ఎవరు మౌనంగా ఉండొద్దు. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నా.
నీ అపారమైన కృపను బట్టి నాయన మీరే తేటగా మాతో మాట్లాడారు ప్రభా. దివ్యమైన వర్తమానాన్ని మీరు అందించారు. మమ్మల్ని బలపరచడానికి ఒక లోతైన అనుభవంలోకి మీరు నడిపించారు ప్రభునైనా. నీ వాక్యము చేత మేము బలాన్ని పొంది, నీ వాక్యము చేత మేము శక్తిని పొంది, లోకములో ప్రతి దానిని జయించడానికి మీరు కృప అనుగ్రహించండి. విత్తబడిన వాక్యము నాలో మాలో ఫలింపజేసి మమ్మల్ని మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.